నగరంలోని రద్దీ ప్రదేశంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి శవం కనిపించింది. ఇక్కడ ఎప్పుడు అలాగే జరుగుతుంటాయండి, పట్టించుకునే వాళ్ళే లేరు. రాత్రి అయితే చాలా బయటికి రావడానికి చాలా భయంగా ఉంది. ఈ సమస్య మీరే పరిష్కారం చూపాలయ్యా. అప్పుడప్పుడు ఇలానే జరుగుతుంటాయి సార్. పోయిన నెల కూడా ఒక మటరు, అందుకే నాదుడే లేడు. ఏమైంది? ఉల్లిపాయలు జాగ్రత్తగా కొయ్యాలి. నన్ను కొయ్యమనొచ్చుగా. హలో సార్, నేను రమేష్ సార్. చెప్పు. బ్రోకర్ కమిషన్ ఇంకా ఇవ్వలేదు సార్, ఎప్పుడు ఇస్తారు సార్? ఈ రోజు కుదరదు. అవును, కుదరదు. ఏంటి, డబ్బులు ఇవ్వనంటారా? అయితే మేం చూసుకుంటాం సార్. నీ వల్ల అయింది చేసుకో. దేవుడు ఏం కావాలని అడిగితే రేపు జరిగేది ఇవాళే తెలియాలని కోరుకుంటాను నేను. రేపేం జరగబోతుందో ఇవాళ తెలిస్తే సూపర్ కదా నాన్న. లైఫే సూపర్ గా ఉంటుందయ్యా. రేపు ఆ అమ్మాయి ఏం చెప్పబోతుందో ఇవాళ తెలిస్తే సూపర్ కదా. ఏ విషయమైనా జరగాలి అని మనసు అనుకుంటే ఏదో ఒక రోజు తప్పకుండా జరిగి తీరుతుంది. ఇదే జీవితం యొక్క పరమార్థం. ఈ రోజైనా సిక్సర్ కొట్టాలి. రామావా, ఏంటే టైర్డ్గా ఉన్నావు? బాగా తలనొప్పిగా ఉందిరా. సరే, పొద్దున్న కళ వచ్చిందిరా. కళే అనుకున్నా, కానీ అన్నీ నిజంగా జరుగుతున్నాయి. నమ్మేలా లేదే. నిజంగా చెప్తున్నాను రా, అంతా కల్లో జరిగినట్టే జరుగుతుందిరా. మావా, కళలనేవి కో ఇన్సిడెన్స్. కొన్నిసార్లు జరుగుతాయి, కొన్నిసార్లు జరగవు. కాబట్టి ఫ్రీగా ఉండు. కమ్ లెట్స్ ప్లే.